హలో అండి, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రవి బండారి. సోషల్ టాపిక్స్ పైన సోషల్ టాపిక్స్ పైన మాట్లాడడానికి మనతో పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హలో. రీసెంట్గా భయ్యా సన్నీ యాదవ్ మంచి యూట్యూబర్, చాలా ఫేమస్, ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాడు. అండ్ ఈ మధ్యలోనే బెట్టింగ్ యాప్స్ పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి అండ్ రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్లో, నియర్ బై జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ ఇష్యూ అనేది పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఒక యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. ఇలాంటి టైంలో భయ్యా సన్నీ యాదవ్ అనే పర్సన్, యూట్యూబర్, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళాడు. సో మన ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన్ని. సో ఈ ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు? ఈ భయ్యా భయ్యా ఎస్, ఈ సన్నీ యాదవ్. ఓకే, ఇతను కొంతమంది ఓవర్ యాక్టివ్ అనమాట. ఏదో ఒకటేసారి ఆకాశాన్ని మింగేద్దాం, ఓకే, అంటే అంత ఆతృత, అంత తొందర, అంత ఇదనమాట. అదేదో సాధించేయాలి, నేనేదో పేరు సంపాదించేసేయాలి, ఒకటేసారి చెప్పాను కదా, ఆకాశాన్ని మింగేద్దాం. అంత ఆశ, అంత ఆతృత ఉంటే పెరుగుట విరుగుట కొరకే. ఇప్పుడు అంతే అయింది అబ్బాయి విషయంలో. ఇప్పుడు వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జ్యోతి మల్హోత్రా ఒక అమ్మాయిని చూసాం, తను కూడా యూట్యూబరే. మరి అన్వేష్ అతను యూట్యూబరే. అతని మీద కూడా ఏదో కొంచెం ఒక మబ్బులాగా అలా వచ్చి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది అపవాదం అనేది. ఓకే, వీళ్ళని ఏంటంటే అవతల వాళ్ళు ఒక వీళ్ళ ద్వారా మీడియేటర్స్గా వాళ్ళు ఉపయోగించుకోవడం అనమాట. వాళ్ళ యొక్క ఉగ్రవాదానికి కానీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళు ఉగ్రవాదంలో భాగంగా తీసుకోవడం అనేది వాళ్ళు ఒక కనిపెట్టిన ఒక కొత్త విధానం పాకిస్తాన్ వాళ్ళు. అంటే పాకిస్తాన్ భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తాన్ వాళ్ళతో, ఉగ్రవాదులతో అనే సంబంధం అనేది ఉంది అనేది నిజం అంటారా? ఇప్పుడు అదే చెప్తున్నా, వెళ్ళాడు పాకిస్తాన్లోకి. ఇప్పుడు పెహల్గామ్ ఇది జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడని చెప్తున్నారు, దాడులు జరిగినప్పుడు. తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, అంటే 2 months ఉన్నాడని చెప్తున్నారు. కానీ అతను సిన్స్ ఒక 8 months నుంచి అక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది. 8 months నుంచి అక్కడ వీడియోలు చేసి పంపించడము, అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు, ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో చూపిస్తున్నాడు కదా. అతను ఆ డేట్ నుంచి ఉన్నాడని చెప్పి కొత్తగా ఒక న్యూస్ వచ్చింది. ఓకే, అంటే ఈ 2 నెలలు అంటేనే మన అందరం నోళ్ళెళ్ళ పెట్టాము. 8 months నుంచి ఉన్నాడంటే అసలు నువ్వు 8 months నుంచి అసలు ఒక యూట్యూబర్ అన్ని నెలలు ఉంటాడా? కొన్ని రోజులే ఉంటాడు ఎక్కడైనా ఉండి, అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటిది 2 నెలలు ఉన్నాడంటేనే ఒక పెద్ద విషయం. అలాంటి 8 months ఉన్నాడని కొత్త విషయం. దీన్ని కూడా వాళ్ళు తీస్తారు బయటికి. అయితే ఇతను ఎవరైతే అక్కడికి వెళ్ళి ఒక కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ దగ్గరికి, పాకిస్తాన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలోకి వెళ్ళాడు అంటే, ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలి అంటే నువ్వు యూట్యూబర్గా బయట ఎక్కడైనా చేసుకుంటావు, ఆ కంట్రీ పర్మిషన్ తీసుకుని ఆ కంట్రీలో నువ్వే వీడియోలు తీసుకుని వచ్చేస్తావు వాల్స్. కానీ నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లోకి అడుగు పెట్టావు అంటే వితౌట్ పర్మిషన్ ఎలా వెళ్ళావు? ఎందుకు రాణిస్తారు? ఇప్పుడు ఇక్కడ మన లోకల్లోనే ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే బయట వాచ్మెన్లు ఆపుతారు మనల్ని, లోపల పర్మిషన్ తీసుకోవాలంటే లేదా మనం ఏదైనా ఐడి చూపించాలి, అది కన్ఫర్మ్ అయిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఈవెన్ ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటే కూడా అది ప్రొసీజర్ కదా. మనం ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ అప్రూవల్ చేయాలి, అప్పుడు యాక్సెస్ ఇస్తే మనం పంపిస్తారు లోపలికి. అలా ఉన్నప్పుడు నువ్వు వేరే ఒక మనకి శత్రుదేశంలోకి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి దట్టు నువ్వు అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చావు. నువ్వు ఒక ప్రజెంటేషన్ జకీర్ నాయక్ అది ఇంకొకటి. నువ్వు ఇది ఇక్కడికి వెళ్ళి నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చావు, దేని గురించి ఇచ్చావో తెలియదు, ఇచ్చావు. తర్వాత ఈ జకీర్ నాయక్ అన్న తన ఉపన్యాసాలు అవన్నీ కూడా మనకి ఇక్కడ బ్యాన్ చేశారు మన ఇండియాలో. నువ్వు అతను సభలోకి నువ్వు ఎలా వెళ్ళావు? అక్కడ వాళ్ళనే వాళ్ళు ఎలా చేయరు, ఎంతో ప్రొసీజర్ ఉంటుందంట. వాళ్ళ ముస్లిమ్సే అక్కడికి వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి, అట్లీస్ట్ కూర్చోవాలి ఆ సభలో అంటే కూడా దానికి కూడా విఐపి పాస్లు అలాంటివి ఏమైనా ఉంటాయేమో. అలాంటి ప్లేస్కి నువ్వు అసలు ఎలా వెళ్ళి అతన్ని ఇంటర్వ్యూ చేయగలిగావు? ఎలా సాధ్యమవుతుంది అసలు? అంటే వాళ్ళు యూత్ని బాగా ఉపయోగించుకుంటారు రవి. ఇలాంటి వాళ్ళు ఇతను ఒక యూట్యూబర్. మన జ్యోతి మల్హోత్రా విషయంలో కూడా ఆవిడ ఎక్కడెక్కడ వీడియోలు తీసి వాళ్ళకి పంపించింది, ఆ వీడియోలో ఏం సమాచారం ఉంది అనేది రాబడుతున్నారు. అంటే యూట్యూబర్స్ని వీళ్ళు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళ ద్వారా వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది ఒక అనుమానం. ఇప్పుడు ఇతను ఒకటి పట్టుబడ్డాడు సన్నీ. ఇలా ఎంతమంది ఉన్నారు ఇంకా అది కూడా ఎంక్వైరీ తీస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ దగ్గర జ్యోతి మల్హోత్రాని, చెన్నైలో సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు.
కానీ ఇద్దరిని కలిపి ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ యూట్యూబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని పిలుస్తున్నారు లోపలికి. ఇతని వాట్సాప్ చెక్ చేస్తే ఎన్ఐఏ వాళ్ళు అందులో చాలా వాట్సాప్ చాటింగ్ల ద్వారా తెలిసింది ఏంటంటే ఉగ్రవాదులతోటి ఇతను ఏదో చాట్ చేశాడని, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు బాగా. అంటే మనం డీప్గా వెళ్తే మనకు టైం సరిపోదు మాట్లాడడానికి. అయితే ఇతను అక్కడ పెద్ద బైక్, దానికి ఎన్నో ఫెసిలిటీస్, బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది, తర్వాత ఎన్నో కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాడు అని అన్నారు. ఒక ఆర్డినరీ యూట్యూబర్కి ఇంత మనీ ఎలా వస్తుంది అసలు? నువ్వు ఎంత కష్టపడితేనో ఎన్నో వేలు వస్తుంటాయి, అలాంటిది ఎలా వచ్చింది అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ తీస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇతను అబుటాబాబి ఏదో బాద్దన ఒకటి ఉందో, అది ఒసామా బిన్ లాడెన్ ఉండే స్థావరం అది. ఓకే. ఆ ప్లేస్కి కూడా ఇతను వెళ్ళినట్టు, ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తులతో ఫోన్లో మాట్లాడినట్టు, అది కూడా మన పిఓకేకి కొంచెం దగ్గరలో ఉన్న ఏరియా. ఓకే. అంటే పిఓకేకి దగ్గరలో కొన్ని వాళ్ళు ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆపరేషన్ సింధూర్లో చాలా దాన్ని కూలగొట్టారు, ధ్వంసం చేశారు. ఇంకా అబుటాబాద్ అనేది అబోటాబాద్ నాకు తెలుసు దాని పేరు. ఆ ఏరియాలో ఒసామా బిన్ లాడెన్ ఉండేవాడు. ఇప్పుడు అక్కడ ఇంకా కూడా ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ స్థావరాలు ఉన్నాయనేది వీళ్ళకి అనుమానం ఉండింది. సో ఇతను అక్కడ వాళ్ళతో ఏమి చాటింగ్లు చేస్తున్నాడు, ఏం ఫోన్లు చేస్తున్నాడు, ఎవరో క్యాన్సర్ పేషెంట్స్కి మందులు తీసుకెళ్తాడని వినికిడి. ఇతను ఎక్కడి నుంచి మందులు తీసుకెళ్తున్నాడు అంటే, మందులు తీసుకెళ్తున్నాడు అంటే ఇవాళ విషయం కాదు, అది కొంతకాలం నుంచి జరుగుతుంది. మందులు అంటే లాంగ్ ప్రాసెస్ కదా, ఒకసారి మందు తింటే అయిపోదు. అంటే లాంగ్ టైం నుంచి మందులు తింటూ ఉండాలి. అంటే అంతకాలం నువ్వు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మందులు అందిస్తున్నావా? బట్ ఇది ఎలా పాసిబుల్ మేడం? అంటే ప్రతి ఇండియా బార్డర్ నుంచి పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, చాలా ఎంక్వైరీస్ ఉంటాయి, ఐడి అవన్నీ, బ్యాగ్స్, లగేజ్ చెక్కింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి మెడిసిన్ కానీ సంథింగ్ ఏదైనా తీసుకెళ్లాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఎలా పాసిబుల్ అంటారు? నాకు తెలిసి 4 సార్లు వెళ్ళాడని వింటున్నాం. 4 సార్లు వింటున్నాము. తర్వాత యాక్చువల్గా 3 times వెళ్ళడానికి ట్రై చేశాడు. బట్ అక్కడ ఐడి ప్రూఫ్స్ కానీ ఏదైనా సరిగ్గా లేకపోవడం వల్ల వెళ్ళడానికి పాసిబుల్ కాక మళ్ళీ ఈసారి వెళ్ళడం అనేది నిజం. అదే ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు రాబడుతున్నారు, మనకి తెలుస్తాయి కొన్ని వివరాలు. ఇతను ఇదే ఫస్ట్ టైం కాకపోవచ్చు, లేకపోతే ఎవరితోనన్నా పంపిస్తున్నాడా, లేకపోతే ఉగ్రవాదులు ఇప్పుడు మనకి దాడులు చేశారు పెహల్గామ్కి వచ్చి, మరి వాళ్ళతో ఏమన్నా ఇతనికి కాంటాక్ట్స్ ఉన్నాయా, వాళ్ళ ద్వారా ఏమైనా పంపిస్తున్నాడా, ఎవరి ద్వారా పంపిస్తున్నాడా, అన్ని తీస్తారు. ఇప్పుడు తీగలాగితే డొంకంతా వస్తుంది. అంటే బేసిక్గా మీటింగ్లో భయ్యా సన్నీ యాదవ్ అనే పర్సన్ జకీర్ నాయక్ అని ఒక క్వశ్చన్ అడిగారు. మా భారతదేశంలో మా హిందూ మతం అనేది యోగా, మెడిటేషన్, వేదాలు అనేవి మాకు ఒక మంచి హెల్దీనెస్ని, మంచి ఫిట్నెస్ని మాకు ఇస్తున్నాయి. మీ ముస్లింలో అంటే మీ ముస్లిం మతంలో ఖురాన్ కానీ ఇంకేదైనా కానీ ఎలాంటి లాభాలు ఇస్తున్నాయని చెప్పేసి అడిగాడు. అవును, అడిగారు. సో దాని గురించి అంటే అంత డైరెక్ట్గా జకీర్ నాయక్తో మాట్లాడే ఆపర్చునిటీ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో అది ఎలా వచ్చిందంటారు ఆయనకి? అదే నేను చెప్తుంది, ఈ వచ్చింది అంటే అక్కడ అతని పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళ ముస్లిమ్స్కే ఆ సభలోకి ఎంట్రీయే కష్టము, ఇంకా అందులో ఇంటర్వ్యూ తీసుకోవటం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్తున్నప్పుడు వాళ్ళకే ఒక హిందూ దట్టు ఇక్కడ సౌత్ ఇండియన్ ఇక్కడ నుంచి ఒక తెలుగు అబ్బాయిని ఇంత మూల నుంచి అక్కడ వరకు ఎలా వెళ్ళగలిగాడు అంటే పర్మిషన్స్ ఉన్నాయి. ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఇది ఎలా పాసిబుల్ అయ్యింది, ఇతనికి ఎంత ఫ్రీగా అంత ధైర్యంగా వెళ్ళగలిగాడు అని అంటే ఎలా వెళ్ళగలిగాడు అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇతను అడిగింది ఒక క్వశ్చన్ అయితే వాళ్ళు చెప్పిన సమాధానం చూసారా, అలాగా అయితే మరి మీరు మేము రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతాము, మీరు అసలు ఎన్నిసార్లు గుడికి వెళ్తారు, ఎన్నిసార్లు అని అంటే ఇతను 1 or 2 times అనేదో చెప్తున్నాడు. అలా ఎందుకు చెప్పాలి? 1 or 2 times నువ్వు వెళ్తావేమో, రోజు వెళ్ళేవాళ్ళు లేరా? వాళ్ళ బిజినెస్లను బట్టి, ఉద్యోగాలను బట్టి, ఇంట్లో పరిస్థితులను బట్టి, హెల్త్ ఇష్యూస్ని బట్టి రోజు వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళ పూజల్లాగా మన పూజలు ఉంటాయా? మనం చాలా పవిత్రంగా షోడశోపచారాలతోటి పూజ చేస్తాం. ఎలా పడితే అలాగా అవన్నీ తినేసేసి మనము ఎలాంటి బట్టలు ఉంటే అలాంటి బట్టలతోటి మనం కూర్చొని పూజ చేసేది కాదు మనది. 5 సార్లు ఏంటి, మనం 20 సార్లు కూడా చేయొచ్చు. అలా అయితే జపమాల పట్టుకుని ఎప్పుడు జపం చేసేవాళ్ళు లేరా? అది జపమాల పక్కన పెట్టి భోజనం చేయాలంటే కూడా ఎన్నో చేస్తారు. గబుక్కని వచ్చేసి అన్నం తినేసేసి మళ్ళీ చీకటి చేసుకెళ్ళి జపమాల పట్టుకోరు. మనం చాలా పవిత్రంగా దానికి ఒక టైం ఉంటుంది, ఆ సమయాల్లోనే చేస్తారు. మనసు ప్రశాంతంగా పెట్టుకుని అలా చేస్తూ ఉంటారు. అంటే ఆయన 5 సార్లు చేస్తా అన్నప్పుడు ఈ అబ్బాయి చెప్పలేకపోయాడా?
నీకు అంత సామర్థ్యం లేనప్పుడు, నీకు అంత నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఆ డిబేట్లో నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? మాట పట్టానికి, మన దేశానికి ఒక నిందని, ఒక తప్పుని ఎత్తి చూపించుకోవడానికి వెళ్ళావా నువ్వు? అంటే వాళ్ళ దృష్టిలో తప్పు, మన దృష్టిలో కాదు. మనం ఏ పూజ చేయాలన్నా ఈవెన్ ప్రతి శనివారం కూడా మనము ఉపవాసం ఉంటాం. మనం ఒక శనివారం ఏంటి ఉండాలంటే ఎన్నో వారాలు ఉంటాం. మనం శుక్రవారం ఏంటి, గురువారం ఏంటి, మంగళవారం ఏంటి, సోమవారం ఏంటి, అన్ని ఆదివారం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఉపవాసాలు ఉంటారా? వాళ్ళు తింటారు. అది వాళ్ళ అలవాటు, నేనేం తప్పు పట్టట్లేదు. అది మీ ఆచారం, ఇది మా ఆచారం. నువ్వు కంపేర్ ఎలా చేస్తావు? అయితే ఈ అబ్బాయికి పర్మిషన్స్ ఉండబట్టే ఆ దేశంలోకి వెళ్ళాడు. పర్మిషన్స్ ఉండబట్టే నువ్వు ఎవరికో మందులు ఇస్తున్నావు. వాళ్ళ దేశంలో మందులు లేవా? లేకపోతే కొరియర్ తెప్పించుకోలేరా? లేకపోతే ఇంకొక మార్గం ద్వారా తెప్పించుకోలేరా? మన ఈ అబ్బాయితో ఎలా తెప్పించుకుంటున్నారు? సో ఇదంతా డబ్బుల కోసం చేశాను. డబ్బుల కోసం ఈ అబ్బాయి, వాళ్ళేమో సమాచారం కోసం. ఇంకొక విధంగా కూడా ఇతను తేలినాయి అవి కూడా. ఆయన ఇంట్రాగేషన్లో వాళ్ళు బయటకు తీశారు కొన్ని విషయాలు. ఏంటనంటే ఇతను ఏదో చేస్తున్నాడు, మొత్తానికి సమాచారం ఇస్తున్నాడు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కూడా ఎన్ని సమాచారాలు ఇచ్చింది, అది మనం ఊహించామా? నేను కూడా అనుకున్నా ఊరికనే వీళ్ళు అనుమానంతో అమ్మాయిని పట్టుకున్నారని. కానీ అందులో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అలాగే ఈ అబ్బాయి కూడా ఊరికే వెళ్ళలేదు, మనం వీళ్ళు ఊరికే అనుమానించట్లేదు. ఖచ్చితంగా ఇందులో కూడా ఏదో విషయాలంటే అన్ని బయటకు తీస్తారు. అయితే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ బయట దేశాలకు ఇలా వెళ్తున్నారు, యూట్యూబర్లుగా చేస్తున్నారంటే తల్లిదండ్రులకి చాలా భయాలు ఉంటాయి. ఎందుకంటే అనేకమైనటువంటి కష్టాలు పడాల్సి వస్తుంది. అందులోకి అబ్బాయి 2 వీల్ మీద వెళ్ళాడు, మరి ఎన్నో అక్కడ ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అంత డబ్బు నీకు ఎలా వస్తుందని చెప్పి తల్లిదండ్రులు అడగాలి. అడిగితే కూడా ఏదో చెప్పాడు అనుకోండి, అసలు ఒక యూట్యూబర్ ఇన్ని లక్షల కోట్లు సంపాదించడం అనేది చాలా ఇంపాసిబుల్. అలాంటిది అతను సంపాదించడం అంటే తల్లిదండ్రులు నిలదీసి అడగాలి. నువ్వు దేశద్రోహానికి సంబంధించిన పనులు చేస్తున్నావా, ఇల్లీగల్ పనులు చేస్తున్నావా, మోసగారి పనులు చేస్తున్నావా, అధర్మమైన మార్గంలో సంపాదిస్తున్నావా అని తల్లిదండ్రులు అడగాలి. అడగలేదనుకో తప్పు వీళ్ళదే అవుతుంది. అడగకపోతే ఆ పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మా వాళ్ళు ఏమనట్లేదు కదా అని. ఇప్పుడు చివరికి ఏమైంది ఇది? ఎస్ మ్యామ్, ఇప్పటికైతే భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇంట్రాగేషన్లో ఉన్నారు. సో ఇప్పటికైతే దేశద్రోహి అనే ముద్ర అనేది పడింది ఆల్రెడీ. ఓకే, సో ఒకవేళ భయ్యా సన్నీ యాదవ్ అనే పర్సన్ ఇండియా సీక్రెట్స్ అనేవి పాకిస్తాన్కి చేరవేస్తున్నట్లయితే, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లయితే, అది నిజమైతే భయ్యా సన్నీ యాదవ్కి ఇలాంటి శిక్ష పడుతుందంటారు? మామూలుగా ఉండదు. ఓకే, ఒకప్పుడు అండమాన్లో పడేసేవారు ఏమి కనిపించకుండా. అక్కడ ఇంతంత కిటికీలు ఉంటాయంట వెలుతురు కోసం, అక్కడ ఎక్కడో పైన, బయట ఇంకేం కనపడదు. అంటే అది కూడా చాలా చిన్న శిక్ష. ఇప్పుడు దేశంలో కోటాను కోట్ల మంది ఉంటారు, వీళ్ళ మీద వాళ్ళు అటాకులు చేసి గ్రూప్గా చంపేస్తున్నారు. ఒకసారి వాళ్ళు చంపారంటే ఎంతమంది చనిపోతున్నారు? అంతంత మందిని నువ్వు పొట్టన పెట్టుకుంటున్నావే. నువ్వు చేసింది దేశద్రోహం. దేశంలో వ్యక్తులందరికీ ద్రోహం జరుగుతుంది. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నువ్వు 25 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డబ్బు కోసం నిన్ను పని చేయమన్నప్పుడు తప్పని నీకు తెలియాలి. తెలీదా? నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు డబ్బు కోసం వెళ్తున్నావు. నువ్వు డబ్బు కోసం నువ్వు తెలిసి కూడా తప్పు చేస్తున్నావు కాబట్టి అది కూడా దేశద్రోహం. నీకు నువ్వేమన్నా చేసుకుంటే నీది రెస్పాన్సిబిలిటీ. నువ్వు దేశంలో ఉండే కోటాను కోట్ల మందికి నువ్వు ద్రోహం చేస్తున్నావు, నష్టం చేస్తున్నావు. కాబట్టి ఒక దేశానికి సంబంధించిన రహస్యమైనటువంటి విషయాలు, ఆర్మీ రహస్యాలు కానీ, అంటే అతనికి ఏం తెలుసు అవి, ఇవన్నీ నువ్వు చేరేస్తున్నావు అని అంటే నువ్వు మామూలు దేశద్రోహి కాదు. ఇది కానీ ప్రూవ్ అయిందంటే మాత్రం అతనికి మామూలుగా శిక్షలు ఉండవు. వేరే కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో అయితే అక్కడికక్కడే శిక్షలు వేసేస్తారు వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరిచే పని ఉండవు. మరి మన వాళ్ళు ఏం చేస్తారనేది వేచి చూడాలి. మనకేంటంటే ధర్మం అని చెప్పి వెళ్తూ ఉంటారు కదా, అహింస ధర్మం అని చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ ఇది దేశానికి సంబంధించింది కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇతనికి వేసే శిక్ష చాలా కఠినంగా డిఫరెంట్గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకో యూట్యూబర్ బయలుదేరుతాడు, లేకపోతే ఇంకొక వేరే పేరు పెట్టుకుని ఇంకొకరు బయలుదేరుతారు. అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా అందరూ ఈ పనులు పాల్పడుతుంటే వీళ్ళకి ఎందుకు క్షమించి వదిలిపెట్టాలి? సో శిక్షలు అనేవి కఠినంగానే ఉండాలి, మళ్ళీ ఇంకొకళ్ళ పని చేయకుండా. అండి, చూసారు కదా భయ్యా సన్నీ యాదవ్. సో ఇన్ఫర్మేషన్ అనేది మన ఇండియా ఇన్ఫర్మేషన్ అనేది పాకిస్తాన్కి ఇస్తున్నాడు అనేది సో కొంచెంగా బయటపడుతుందని చెప్పేసి మేడం చెప్తున్నారు. సో ఏది ఏమైనా అది నిజమైతే ఎలాంటి శిక్ష పడుతుందనేది కూడా చెప్పారు. సో ఇకపైన భయ్యా సన్నీ యాదవ్ 15 డేస్గా కనిపించట్లేదు అరెస్ట్ అయిన తర్వాత అనేది మనకు తెలుసు. సో అది నిజమైన తర్వాత దేశద్రోహి అనే ముద్ర అనేది ప్రస్తుతానికి ఉంది. దేశద్రోహి అనేది నిజమైన తర్వాత ఎలాంటి శిక్ష పడుతుంది అనేది సో మిగతా న్యూస్ కోసం, అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. స్టే ట్యూన్ విత్ బీఆర్కే.